ఒక మాట మాట్లాడుతున్నారు. బీజేపీ పాలకుల దగ్గర మేమేదో వాళ్ళ బూట్లు తుడిచో ఇంకోటి తుడిచో ఇవి ఇవి ఇది ఇది సాధిస్తున్నారు అని మాట్లాడుతున్నారు. నేనంటే మీ పదవుల కోసం పార్టీలు మారిండ్రు. మా జాతి ఆశయం కోసం అందరి దగ్గరికి వెళ్ళాను. మా జాతి ఆశయం కోసం అని నేను అందరి దగ్గరికి వెళ్ళాను. గౌరవ నరేంద్ర మోడీ గారినే కాదు, రాహుల్ గాంధీ గారిని కూడా కలిశాను. గౌరవ నరేంద్ర మోడీ గారినే కాదు, మన్మోహన్ సింగ్ గారిని కూడా కలిశాను. గౌరవ నరేంద్ర మోడీ గారినే కాదు, సోనియా గాంధీ గారిని కూడా కలిశాను. వర్గీకరణను కోరుకుంటున్న నేను నా జాతి ఆశయాన్ని ముందుకు నడిపించడం కోసం ఈ దేశంలో ఉండబడే ప్రముఖులందరినీ కలుసుకుంటూ వచ్చేసాను. అందరి మద్దతుతో వర్గీకరణ సాధించే ప్రయత్నం చేశాను. ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి, మిమ్మల్ని ఏ పార్టీ వర్గీకరణను వ్యతిరేకించే పార్టీ ఇక్కడ లేదు. మీరు మాలల్ని భ్రమలు పెట్టే ప్రయత్నం ఆపుకోండి. మాలల్ని అంబేద్కర్ వాదం నుంచి దూరం చేసి మనవాదులుగా మార్చబాకండి. మాలల్ని అంబేద్కర్ వాదానికి దృక్పథానికి దూరం చేసి వాళ్ళని మనవాదులుగా మార్చబాకండి. మళ్ళా చెప్తున్నా, అంబేద్కర్ కాలం నుంచి ఈ కాలం వరకు, అంబేద్కర్ కాలం నుంచి ఈ కాలం వరకు అంబేద్కర్ వేదిక మీద అంబేద్కర్ పోరాటం నడుపుతున్నప్పుడు అగ్రకులాలు కనిపించిండ్రు. ఈనాడు అంబేద్కర్ ను గౌరవించే వాళ్ళ సంఖ్య అగ్రకులాలు పెరిగింది. ఈనాడు ఆయన రథాన్ని ముందుకు నడిపించే క్రమంలో అగ్రకులాలు ఇక్కడ సమర్థిస్తున్న ఎంఆర్పీఎస్ని అందరూ సమర్థిస్తున్నారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, అగ్రకులాల్లో అంబేద్కర్ వాదుల సంఖ్య పెరిగింది, మాలల్లో మనవాదుల సంఖ్య పెరుగుతున్నది. మనవాద సంస్కృతి దూరం చేసుకోకుంటే మీరు సమాజానికి దూరం అవుతారు. ఇప్పటికే దళితుల్లో మెజారిటీ కులాల ఆకాంక్షకు విరుద్ధంగా మాట్లాడుతున్నారు.